సో దిస్ BRCA1 జీన్ అనేది ఇట్స్ హెరిడిటరీ జీన్. అవును. అంతే కదా సార్? సో ఇన్ కేస్ వాళ్ళ మదర్స్‌కి గావచ్చు, వాళ్ళ గ్రాండ్ మదర్స్‌కి ఈ జీన్ క్యారీ అవుతుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, వాళ్ళకొచ్చింది అంటే వీళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలంటే ప్రత్యేకమైన స్క్రీనింగ్ కావచ్చు, ముందే తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అది సపోజ్ ఎవరిలో అన్నా చిన్న ఏజ్ పేషెంట్ వచ్చారనుకోండి 30స్‌లో గానీ, 40స్‌లో గానీ, వాళ్ళు డెఫినెట్‌గా ఈ బ్రాకా జీన్ అనేది వాళ్ళ బాడీలో చేస్తామండి. అది సింపుల్ బ్లడ్ టెస్ట్ మీద చేసుకోవచ్చు అది. అంటే ఆ మ్యూటేట్ అయిందా, దానివల్ల వచ్చిందా అని. ఇంకోటి ఏంటంటే మేము ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం. ప్రతి ఒక్క క్యాన్సర్ కేసుకి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మదర్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళలో క్యాన్సర్ సపోజ్ ఉందనుకోండి, స్ట్రాంగ్ ఫెమిలియర్ తీసుకుంటే హిస్టరీ ఉంటే డెఫినెట్గా ఈ టెస్ట్ చేస్తాం అనమాట. సపోజ్ ఈ పేషెంట్లో బ్రాకా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఓకే. ఆవిడ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఉన్నారు, సిస్టర్ కావచ్చు, వాళ్ళ కూతుర్లు కావచ్చు, వాళ్ళల్లో డెఫినెట్గా టెస్ట్ చేసుకోవాలి. ఎవరిలో అయితే వాళ్ళల్లో బ్రాకా పాజిటివ్ ఉంది, అందరికీ రాదు, వీళ్ళకుంటే అందరికీ రావాలని ఏం లేదు. సో వాట్ ఈస్ ద టెస్ట్ సార్? సింపుల్ జెనెటిక్ మ్యూటేషన్ టెస్ట్ అని చేస్తామండి. సో ఇట్స్ సింపుల్ టెస్ట్, ఈజీగా జెనెటిక్ టెస్టింగ్లో అవైలబిలిటీ ఉంది. అది ఈవెన్ ప్రతి ఒక్క డీసెంట్ ల్యాబ్స్లో ఉంది. ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ యూ కెన్ గో అండ్ గెట్ ఇట్. అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్కి మీరు వెళ్ళొచ్చు, దే విల్ డూ అనమాట. రకరకాల ల్యాబ్స్ ఉన్నాయి. సో దే విల్ జస్ట్ టేక్ ఏ బ్రీఫ్ హిస్టరీ. మీరు ఆబ్వియస్ ఒక్కోసారి మీ ఫిజిషియనే రాస్తారనమాట, లేదా ఆంకాలజిస్ట్ రాస్తారు, ఇట్లా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. ఒకవేళ వాళ్ళలో పాజిటివ్ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆ స్క్రీనింగ్ అనేది ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సపోజ్ రొమ్ము క్యాన్సర్కి మనం 40 years నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాము, వీళ్ళల్లో 30 years నుంచే కొంచెం ఎర్లీ ఏజ్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ఏజ్లోనే వీళ్ళు ఆ క్యాన్సర్ బారిన పడేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడతాం. ఇది ఏంటి సార్, ఇది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్, వాళ్ళ ఫస్ట్ డిగ్రీ అని చెప్పారు, ఇది కూడా అలానే ఉంటుందా? సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సర్విక్స్ అనేది గర్భసంచిలో కింద భాగం, గర్భసంచి ముఖద్వారం అంటారు. ఇది వరకు అది కామన్ క్యాన్సర్ ఉంది, ఇప్పుడు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అది ఎక్కువ మనం రూరల్ ఏరియాస్లో చూస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అర్బన్ ఏరియాస్లో చూస్తాం. ఎవరిలో అయితే చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, ఒక్కోసారి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, పూర్ హైజీన్, ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం అనమాట. సో దీనికి ప్రాపర్ స్క్రీనింగ్ అనేది ఉందండి, ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళు 25 years నుంచి ఇది కనీసం ఐడియల్గా సంవత్సరానికి ఒకసారి, కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి సింపుల్ ప్యాప్స్మియర్ అంటారు. ప్యాప్స్మియర్ అనేది ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా ఉంటాయి. ఈవెన్ డాక్టర్ కూడా అవసరం లేదు, ట్రైన్డ్ నర్సెస్ ఉంటారు, వాళ్ళే చేస్తారు. 5 నిమిషాల టెస్ట్ అది 3 yearsకి ఒకసారి చేస్తేనంటే దీన్ని ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే క్యాన్సర్గా మారకుండా ఒక స్టేజ్ ఉంటుంది, CIN అంటారు, ప్రీ మ్యాలిగ్నెంట్. ఆ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేసి సింపుల్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్క మహిళ చేసుకోవాలండి. ఎవ్రీ 3 years అట్లీస్ట్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉండి, సో వాళ్ళు చేసుకోవచ్చు, అట్లీస్ట్ 3 yearsకి ఒకసారి చేసుకోవాలి. గత 2-3 years నుంచి HPV వ్యాక్సినేషన్స్ గురించి అందరికీ తెలిసిందే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికి అవేర్నెస్ వచ్చింది హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ గురించి, అంతే కదా సార్? అవును అవును. సో ఇది రైట్ ఏజ్ ఏంటి సార్? ఆడవాళ్ళలో అయితే అండి యాక్చువల్గా ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణం అనమాట. మోర్ దెన్ 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఈ వైరస్ వల్లే వస్తుంది. సో ఈ వ్యాక్సిన్ అనేది రైట్ అయ్యి 9 to 13 years or 9 to 14 yearsలో ఆ మహిళలు, అది ఆ చిల్డ్రన్లో అయితే ఆ పిల్లల్లో 2 doses సరిపోతాయండి. తర్వాత తీసుకోకూడదంటే డెఫినెట్గా తీసుకోవచ్చు, కానీ కొద్దిగా 20 years, 18, 20 years వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళల్లో 3 doses అవసరం పడుతుంది. సో బేసికల్గా ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది ఎట్లా సోకుద్దంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. సో వాళ్ళు అందుకే ఎర్లీ ఏజ్లో ఈ సెక్షువల్ యాక్టివిటీ పాల్గొనడము, ఎర్లీ టీన్స్ వాళ్ళల్లో రిస్క్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఇది వరకు చైల్డ్హుడ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎర్లీ టీన్స్లో పెళ్లి చేసేసేవాళ్ళు, ఆ టీన్స్లోనే వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు అనమాట, వాళ్ళల్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కంపేటివ్గా రిస్క్ అనేది తగ్గింది. సో ఆ ఏజ్ పిల్లల్లో 2 doses సరిపోద్ది. సో ఎవరైతే 40 yearsలో ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు సార్, లైక్ ప్రివెన్షన్ లాగా? ఉపయోగం ఉండదు, అంటే వన్స్ వాళ్ళు సెక్షువల్ యాక్టివ్ అయిపోయి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా వాళ్ళకి. ఓకే. అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఎఫికసీ ఉండదు. అప్ టు 25 years కూడా తీసుకోవచ్చు, 3 doses తీసుకోవచ్చు. అంటే ఏంటంటే దాంట్లో రకరకాల స్ట్రెయిన్స్ అనేది ఉంటాయండి. ఇప్పుడు ఉండే నానోవెలెంట్ 9 different స్ట్రెయిన్స్ అనమాట. వాళ్ళు ఒకవేళ ఎక్స్పోజ్ అయినా కూడా మేబీ 2-3 different స్ట్రెయిన్స్, మిగతా వాటికి వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. సరే, లెట్స్ టాక్ అబౌట్ మెయిల్ క్యాన్సర్స్ గురించి మాట్లాడదాం సార్. మెయిల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి?
మన ఇండియాలో చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారండి. హెడ్ అండ్ నెక్ ఇన్ ద సెన్స్ హెడ్ అండ్ నెక్ అంటే మన నోట్లో నాలుక కావచ్చు, బుగ్గ కావచ్చు, టాన్సిల్, బేస్ ఆఫ్ టంగ్, గొంతు, ఇవే కాకుండా లారింగ్స్ అంటారు, ఓకే. లంగ్స్, ఇవన్నీ కామన్ క్యాన్సర్స్ అండి. ఈసోఫేగస్ ఎక్కువగా హెడ్ అండ్ నెక్ వచ్చి మోస్ట్ కామన్, సెకండ్ వచ్చి లంగ్ క్యాన్సర్. ఓకే. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. ధూమపానం హానికరం అని రాస్తారు. అయినా సరే ఎవరు దాన్ని పట్టించుకోరు. అంత క్లియర్‌గా రాస్తారు సార్. అంటే క్యాన్సర్ అనంగానే స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ ఒకటే వస్తుంది అనుకుంటారు. అసలు స్మోకింగ్ వల్ల ఇంకే క్యాన్సర్స్ వస్తాయి సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. స్మోకింగ్ వల్ల 70 డైరెక్ట్ కార్సినోజన్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. ఓకే. స్మోకింగ్ వల్ల ఆబ్వియస్గా లంగ్ క్యాన్సర్, లెరింజియల్ క్యాన్సర్ అంటే, లెరింజియల్ అంటే గొంతులో ఉంటుందండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఆ లారింగ్స్ అనే వాయిస్ బాక్స్ అంటారు, ఆ క్యాన్సర్ రావడానికి, ఇంకా ఈసోఫేజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, చాలా మందికి తెలియదు. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి కూడా రిస్క్. చాలా మంది యూరినరీ బ్లాడర్ అనేది ఎక్కడో పెల్విస్లో కదా ఉండేది అంటారు. అవునవునవును. కానీ మనం ఎప్పుడైతే స్మోక్ చేస్తామో ఆ టొబాకోలో ఉన్న పార్టికల్స్ అనేవి బ్లడ్లో అబ్సార్బ్ అవుతాయి. బ్లడ్స్లో అబ్సార్బ్ అయిపోయి బాడీ అంతా ఆబ్వియస్ సర్క్యులేట్ అవుతాయి. కాబట్టి సో అది లంగ్ క్యాన్సర్గా చాలా రకాల క్యాన్సర్కి స్మోకింగ్ అనేది కారణము. స్మోకింగ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఏ స్మోక్లెస్ ఇది కూడా ఉంటుంది, గుట్కా, అవి కూడా కారణం అనమాట. సో కొన్ని అంటే టొబాకో ఉన్నవన్నీ ఆల్ టొబాకో, స్మోక్లెస్, స్మోక్ రెండు అనమాట. ఇప్పుడు టొబాకో ఉంటుంది, గుట్కా ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాల్లో అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, నార్త్ ఇండియాలో కొన్ని వేరియస్ స్టేట్స్లో. వాళ్ళల్లో నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ కారణం ఉంటుంది. ఈవెన్ మన దగ్గర కూడా చాలా కమ్యూనిటీస్లో ఈవెన్ ఎర్లీ టీన్స్లోనే స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు. సో వాళ్ళల్లో 25-30 ఇయర్స్లో కూడా చూసామన్నమాట ఈ క్యాన్సర్ రావడానికి. సో ఆబ్వియస్గా రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి సార్. ఈ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటేనే మనం ఏ లైఫ్ స్టైల్లో పాటించాలి, ఎలా ఉండాలి మన డైట్ హ్యాబిట్స్? చాలా సింపుల్ అండి, అందరికి తెలుసు. ఒకటి, స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, స్మోకింగ్ ఇన్ ది సెన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకోని అవాయిడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్, మంచి డైట్ తీసుకోవాలండి. సార్ ఆల్కహాల్ గురించి మాట్లాడాలి సార్. మనం అనుకున్నాం కదా, పర్ డే లిమిట్ ఎంత ఉంటుంది సార్? మేల్స్ అండ్ ఫీమేల్కి డిఫరెన్షియేషన్స్ ఉంటుందా? ఎంత లిమిట్ తీసుకోవాలి? ఐడియల్గా అండి మన WHO వాళ్ళు అయితే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్, అసలు టచ్ చేయొద్దు అంటారు. ఓకే. ఓకే, ఆల్కహాల్ అనేది స్ట్రిక్ట్లీ నో. బట్ ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ అనేవి మన యూరోపియన్ కానీ అమెరికన్ గైడ్ లైన్స్, ఎందుకంటే వాళ్ళల్లో ఆల్కహాల్ అనేది పార్ట్ ఆఫ్ ద కల్చర్. కాబట్టి వాళ్ళు కొన్ని స్టడీస్ వల్ల వాళ్ళు తెలిసింది ఏంటంటే మగవాళ్ళలో అయితే 2 డ్రింక్స్, ఓకే, ఆడవాళ్ళలో అయితే 1 డ్రింక్, మోర్ దెన్ 65 ఇయర్స్ మగవాళ్ళలో అయినా 2 డ్రింక్స్ అనమాట. సో క్వశ్చన్ అంటే డ్రింక్ అంటే ఏంటి అని అనమాట. ఒక డ్రింక్ ఇన్ ద సెన్స్ 10 to 12 grams ఆఫ్ ఆల్కహాల్ని ఒక డ్రింక్ అంటారు. ఓకే. మామూలుగా వాళ్ళు చేసుకోవాలంటే హాట్ డ్రింక్స్ ఏదో విస్కీ తీసుకున్నట్లయితే 50 to 60 ml పర్ డే, దట్స్ అ లిమిట్ ఫర్ మెన్. ఓకే. ఆడవాళ్ళలో ఎగ్జాక్ట్గా సగం 30 ml. అదే 65 సంవత్సరాలు దాటిన మగవాళ్ళలో కూడా 1 డ్రింకే అనమాట. ఇవన్నీ ఎవరిలో లివర్ ఫంక్షన్స్ ఇవన్నీ నార్మల్ ఉన్న వాళ్ళలో. సపోజ్ ఎవరిలో అన్న లివర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్లీ నో. సో ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ అనేవి అంటారు, ఎందుకంటే ఆ క్వాంటిటీ వరకు మన లివర్ అనేది ఈజీగా మెటబలైజ్ అవుతుంది. మన లివర్ అనేది ఏముంటుందో అది ఆల్కహాల్ని ఒక టాక్సిన్ కింద చూస్తుంది, ఒక పాయిజన్ కింద చూస్తుంది అనమాట. సో అదేం చేస్తుంది, మనం కన్జ్యూమ్ చేయగానే అబ్జర్వ్ అయిపోయింగానే లివర్ డిటెక్ట్ చేసి దాన్ని మెటబలైజ్ చేస్తుంది అనమాట. అంటే టాక్సిక్ని నాన్ టాక్సిక్ కాంపోనెంట్గా కన్వర్ట్ చేస్తుంది. మిగతా పనులన్నీ వదులుకొని లివర్కి చాలా బిజీ ఆర్గాన్ అనమాట. మెటబాలిజం అది చాలా పనులు ఉంటాయి మన బాడీలో, షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఆ పనులన్నీ వదులుకొని పాపం ఆల్కహాల్ కింద పడి దాన్ని డీటాక్సిఫై చేయడానికి ఉంటుంది అనమాట. దాని ఫంక్షన్ మొత్తం ఇంకా ఫంక్షన్ కింద సింపుల్గా ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే మీకు ఈ పని వదిలేసి కెమెరా పని అప్పచెప్పారు అనుకోండి, ఈ పని సఫర్ అవుద్ది కదా, సేమ్ థింగ్ అనమాట. మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ని మనము ఇబ్బంది పెడుతున్నట్టు. సో ఆ పని వదిలేసి ఈ పని చేయడం వల్ల వాళ్ళల్లో మాల్ న్యూట్రిషన్ కానీ మీరు చూస్తూనే ఉంటారు. అందుకే దానివల్ల ఈ ప్రాబ్లం అన్నట్టు. సో వాట్ ఎవర్ నేను ఆ 2 డ్రింక్స్ కానీ అదేంటంటే ఆ క్వాంటిటీ వరకు లివర్ ప్రాపర్లీ ఫంక్షనింగ్ లివర్, హెల్తీ లివర్. ఫైనల్లీ బిగ్ నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఐ అగ్రీ దట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ చాలామంది లిమిట్లో తీసుకుంటే ఏం పర్వాలేదు అని మాట్లాడుతూ ఉంటారు సార్. వాళ్ళందరి కోసమే నాకు అడగాలనిపించింది. బట్ ఈవెన్ దో ఇట్స్ అ బిగ్ నో టు ఆల్కహాల్ కదా సార్? యా యాజ్ పర్ WHO 0, నో ఆల్కహాల్ ఇస్, ఆల్కహాల్ షుడెంట్ బి కన్స్యూమ్డ్. బట్ యాజ్ పర్ దిస్ థింగ్ అనమాట, అది కూడా మన ఇండియాలో ప్రాపర్ స్టడీస్ లేవు టు బి ఫ్రాంక్, మన అమెరికాలో కానీ అక్కడి నుంచి అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ క్వాంటిటీ వరకు అయితే మన లివర్ ఈజీగా మెటబలైజ్ చేస్తుంది, బాడీ మీద పెద్ద ఇల్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తారు.